కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలో మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్రం వెనుకబాటులో ఉండడానికి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ సేనని విమర్శించారు. రాహుల్, కేసీఆర్ కుటుంబాలు తెలంగాణను మోసం చేశాయని ఆరోపించారు. దుబారా ఖర్చులతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. 2014లో తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి చూస్తే మనం తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రంతో సమానం. అటువంటి తెలంగాణ కేసీఆర్ పుణ్యమాని సుమారు 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరంలో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తుంది. అప్పు చేసి ఏం చేస్తున్నారంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారా? దోపిడీ జరుగుతాం. ఈరోజు హైదరాబాద్లో చూస్తే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ బాగాలేదు, ఏ పెద్ద కంపెనీ బాగాలేదు, ఏ వ్యవస్థ కూడా బాగాలేదు. జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నారు మీరు కూడా. జిహెచ్ఎంసీలో ఎవరైతే కాంట్రాక్టర్స్ చిన్న 5 లక్షలు 10 లక్షల పనులు చేస్తారో వాళ్లకు పేమెంట్స్ రావడం లేదు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి. ఏదైనా పనికి టెండర్ వేస్తే ఏ కాంట్రాక్టర్ టెండర్ లో పాల్గొనే పరిస్థితి. వీధి లైట్లు, స్ట్రీట్ లైట్స్ ఎక్కడైనా కాలిపోతుంటే మెయింటైన్ చేస్తారు, రోజు ఆన్ ఆఫ్ చేస్తుంటారు. వాళ్ళకి 7 నెలలుగా జీతాలు లేవు. చాలా దుర్మార్గంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, నేను నా కుటుంబము, నేను నా పార్టీ అనే విధంగా ఈ 2 పార్టీలు వ్యవహరిస్తుంది. ఆ రోజు 2014లో తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి చూస్తే మనం తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రంతో సమానం. అటువంటి తెలంగాణ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిన్న చూపుతో మాట్లాడారని అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. 1956లో తెలంగాణను ఏపీలో కలిపిన రోజు మిగులు బడ్జెట్ రాష్ట్రమన్నారు. 2014లో రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణ మిగులు రాష్ట్రమని ఆయన గుర్తుకు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కమాండ్ కంట్రోల్ను కేసీఆర్ నిర్మించారన్నారు. రాజ్యసభలో నిర్మలా సీతారామన్ తెలంగాణపై మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ వినోద్. రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించినటువంటి తెలంగాణను చాలా చిన్న చూపుతో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్. ఆమె ఆర్థిక మంత్రి, గుర్తు చేస్తున్నా నేను, మీడియా ద్వారా చూడాలే. నిర్మలా సీతారామన్ గారు, తెలంగాణ వాజ్ సర్ప్లస్ నాట్ ఇన్ 2014 మేడం. తెలంగాణ యాజ్ ఎ రీజన్ in the year 1956 it was surplus and Telangana still surplus in 2014 అని చెప్పి మళ్ళీ రాసినారు వారు. నిర్మలా సీతారామన్ గారు, this is not because of your BJP or your Janasangh party, this is by virtue of the Telangana region and its people and its strength by itself. తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించినటువంటి తెలంగాణను చాలా చిన్న చూపుతో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర తెలుగు రాష్ట్రాల కోడలినంటూ చెప్పుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణను అవమానించేలా మాట్లాడారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. విభజన చట్టం హామీలు నెరవేర్చడం కేంద్రం బాధ్యత అని తెలిపారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడుతున్న సీతారామన్, మోదీ వచ్చాక పెరిగిన అప్పుల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పులు తెచ్చి పేదల బతుకులు మారిస్తే
మోదీ మాత్రం బడా బాబ్లకు మేల్ చేశారని ఆరోపించారు సత్యవతి రాథోడ్. నిర్మలా సీతారామన్ గారు ఏదైతే రాజ్యసభలో మాట్లాడినో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముందుగా మరి తెలంగాణ అంటే ఒక తెలంగాణ తెచ్చుకోవటమే సమరం కాదు, తెలంగాణతో పాటు ఇన్నేళ్లు జరిగిన నష్టాన్ని పూరించడం కూడా గడిచిన 11 ఏళ్లుగా వారన్నట్టు ట్రైబల్ యూనివర్సిటీ మొన్న తూతూ మంత్రంగా ట్రైబల్ యూనివర్సిటీకి ఎన్నికల ముందు కిషన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్ననే కాజీపేట వారన్నట్టు ఇచ్చిన బడ్జెట్ వేరే దానికి, కానీ చెప్పడం మాత్రం కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తున్నారు. ఇంకోవైపు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తా అని చెప్పి దానికి ఈ రోజు వరకు కూడా అతి గతి లేదు. అలాగే దానితో పాటు దేశవ్యాప్తంగా వచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడొచ్చినా తెలంగాణకు మాత్రం ఒక్కటి ఇవ్వకుండా రిక్త హస్తాన్ని చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఈ నిర్మలా సీతారామన్ గారిది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిర్మలా సీతారామన్ గారు ఏదైతే రాజ్యసభ